సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఎన్నో రోజులుగా పెండింగ్లో ఉన్న మోడర్న్ స్లాటర్ హౌస్ మహబూబ్నగర్ పట్టణంలో ఇంత పెద్ద జనాభాకు స్లాటర్ హౌస్ లేకుండే దాన్ని వాళ్ళకు అనుగుణంగా ఎవరైతే ఇక్కడ పనిచేస్తారో స్లాటరింగ్ చేస్తారో వాళ్ళనే పిలిచి వాళ్ళకు ఏ డిజైన్ ప్రకారంగా వాళ్ళకు వెసులుబాటు ఉంటుందో వాళ్ళు పనిచేసుకోవడానికి సులభతరం అవుతుందో అని చెప్పి వాళ్ళ ద్వారానే తీసుకొని వాళ్ళకి ఎట్లా కావాలనో అట్లా చేయించి ఈరోజు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ మోడర్న్ స్లాటర్ హౌస్లో అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. పార్కింగ్ ఫెసిలిటీ కావచ్చు, వెటర్నరీ డాక్టర్కు రెస్ట్ రూమ్ కావచ్చు, తర్వాత స్టాంపింగ్ కోసం, తర్వాత వాటర్ సప్లై, తర్వాత పైన గ్రిడ్ వేసి దానికి చైన్స్ వేసి వాటిని వేలాడదీయడానికి అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి తీసుకొని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. పట్టణంలో ఉన్న క్యురేషి సోదరులకు అలాగే కటిక సోదరులు అందరూ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ స్లాటర్ హౌస్ ఓపెన్ అయితే వాళ్ళకు పని చాలా సులభమవుతుందని, అది ఈరోజు ఎక్స్ట్రా బడ్జెట్ అవసరం ఉంటే అది కూడా పెట్టి కాంట్రాక్టర్ మధ్యలో పారిపోయిన ఉండే మళ్ళీ పిలిపించి వేరే వాళ్ళకి అప్పచెప్పి ఇవన్నీ కూడా క్లియర్ చేసినాం. ఖచ్చితంగా ఇది ఉపయోగంలోకి వస్తుంది. ఇప్పుడు మండలాల నుంచి కూడా ఇక్కడికి డైరెక్ట్గా తీసుకొని రావచ్చు, పట్టణంలోకి పోవాల్సిన అవసరం లేదు. అలాగే నీట్నెస్ కూడా ఉండాలని చెప్పి సంపు కూడా ఏర్పాటు చేసినాం. సో ఇక్కడ ఉన్న వ్యర్థాలన్నీ కూడా సంపులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి బయటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా వెళ్ళి మెయిన్ లైన్కు కనెక్షన్ ఇస్తారు. సో అన్ని రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఈ ఫెసిలిటీని పట్టణంలో ఉన్న కురేషి సోదరులు అలాగే కటిక సోదరులు ఇంకా ఎవరైనా ఈ వృత్తిలో కొనసాగుతున్న వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తాం. క్లాక్ టవర్ దగ్గర కూడా వెజ్ నాన్ వెజ్ చివరి దశకు వచ్చింది. క్లాక్ టవరా బిల్డింగ్ రైతు బజార్ అది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 15-20 రోజులలో దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకుంటాం. అన్ని పనులను కూడా ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒక ప్రణాళికాబద్ధంగా మొత్తం ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా క్లియర్ చేయబోతూ ఉన్నాం. కొత్త ప్రాజెక్టులతో పాటు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను కూడా ఈ రాబోయే 6 నెలలు సంవత్సర కాలంలో అన్నీ పూర్తి చేస్తాం.